డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ టీజర్ చూసారా? ఈ టీజర్ వచ్చేసి చాలా బాగుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకుంటుంది ఈ టీజర్. రాజమౌళి గారి తనయుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఈ సినిమాకి. రాజమౌళి గారి సమర్పణలో ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. ఈ సినిమా ఈరోజు టీజర్ అయితే రిలీజ్ అయింది. ఫహద్ ఫాజిల్ గారు ఈ సినిమాలో మెయిన్ రోల్గా నటించారు. ఒక పాప కూడా నటించింది. ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఈరోజు. దీని గురించి విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇంకా మనం కనుక డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈ టీజర్ రివ్యూలోకి కనుక వెళ్తే చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. మెయిన్ ముందు పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది ఈ సినిమా. ఎందుకంటే ఒక మ్యాజిక్ సంబంధించి, మెజిషియన్కి సంబంధించి ఈ సినిమా ఉండబోతుందని మనకైతే అర్థమవుతుంది అనమాట. అంటే ఒక పక్కన ఫన్ జోడించి ఉంది, మరో పక్క వచ్చేసి సీరియస్ ఎలిమెంట్స్కి సంబంధించి సీన్స్ కూడా ఉన్నాయి ట్రైలర్లో. అంటే ఫస్ట్ మనకి ట్రైలర్ స్టార్టింగ్లో ఏంటంటే ఫహద్ ఫాజిల్ గారు ఆయన ఒక మెజిషియన్ లాగా మ్యాజిక్ చేస్తూ కొన్ని కొన్ని సీన్స్ మనకు చూపిస్తూ మనకి ట్రైలర్లో చూపించారు. ఆ తర్వాత ఒక పాపని, ఆ పాపకు కూడా మ్యాజిక్ మరి సంథింగ్ మ్యాజిక్ నేర్పించారా లేదంటే కనుక మొత్తానికి ఏదో స్టోరీ అయితే బాగుంది. ఆ తర్వాత ఆ పాపను చూసి ఈయన భయపడి పారిపోవడం, తప్పించుకుని పారిపోవడం, ఇట్లా మనకి ఫన్ ఎలిమెంట్స్ కానీ, తర్వాత అలాడిన అద్భుత దీపంలో ఉండే ఆ దీపం నుంచి మనకి వస్తుంది కదా భూతం, ఆ టైప్లో ఆ అద్భుత దీపం నుంచి పాప వచ్చే సీను, ఇట్లా మనకి సినిమాలో ఆల్మోస్ట్ వీళ్ళు కొన్ని రకరకాలైనటువంటి విఎఫ్ఎక్స్తో పాటు మంచి స్టోరీని అయితే మాత్రం మిక్స్ చేసి సినిమా తీసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ట్రైలర్ ఇది మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా మెయిన్ చెప్తున్నా కదా, పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందన్నమాట ప్రతి ఒక్కరికి. చూద్దాం మరి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుందో. రాజమౌళి గారి కొడుకు ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయటం, మంచి స్టోరీని కూడా ఆయన ఎంచుకున్నట్టుగా మనకైతే అర్థం అవుతుంది. మరి ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. అయితే నేను ఇందులో ఏంటంటే గమ్మత్తు, ప్రతి సినిమాలో మీరు గమనించే ఉంటారు రాజమౌళి గారు ప్రతి సినిమాలో ఆయన సినిమా రిలీజ్కి సంబంధించి ఈవెంట్స్, ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆయనంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు రాజమౌళి గారి టీం మొత్తం టీషర్ట్స్కి త్రిపుల్ కానీ, బాహుబలి కానీ, ఇట్లా ఈగా కానీ ఆయన ఏంటంటే షర్ట్స్ మీద బ్రాండ్ క్రియేట్ చేసి ఆ ముద్ర ఉంటుంది కదా, అట్లానే సేమ్ ఇప్పుడు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈ సినిమా రిలీజ్ కూడా ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్కరి టీషర్ట్ మీద కూడా అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసి ఫంక్షన్ బాగా గ్రాండ్గా అయితే చేశారు. ఇందులో ఇంకోటి ఏంటి, సుమా గారు యాంకరింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఫంక్షన్ జరిగేటప్పుడు జనరల్గా ఏంటంటే మనకు తెలుసు ఆ ఫంక్షన్ ఎంత ఫన్నీగా జరుగుతుంది, ఎంత సరదాగా జరుగుతుంది అనేది మనం చూస్తుంటాం. అందులోనూ సుమా గారు ఉన్నారంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఆ ఫంక్షన్ అంతా. వారణాసి మూవీ గురించి, బాహుబలి 3 మూవీ గురించి అడిగినప్పుడు వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారనమాట. అంటే ఇప్పుడు ప్రతిసారి ఏం చెప్పకూడదు అనేది వస్తుంటాయి కదా, కానీ ఈసారి అది అడిగినప్పుడల్లా కూడా కొంచెం వెరైటీ సెట్టింగ్ అది చేసి చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. చాలా ఫన్ ఎలిమెంట్స్తోనే ప్రోగ్రామ్ కూడా ట్రైలర్ లాంచ్ బాగా జరిగింది. ఈవెంట్ కూడా బాగా గ్రాండ్గా ప్లాన్ చేశారు, చాలా బాగా ప్లాన్ చేశారు. ఈ సినిమాకి శోభు యార్లగడ్డ గారు అనుకుంటా మొత్తం మెయిన్ ప్రొడ్యూసర్ వచ్చేసి. బాగానే ఉంది. ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి మీరు. అంటే చూసిన వాళ్ళు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి, చూడని వాళ్ళు చూసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసి మేబీ దసరాకి ఆ మధ్యలో రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు రిలీజ్ డేట్ ఖచ్చితంగా ఐడియా లేదు, కానీ చూస్తాను నేను. రిలీజ్ డేట్ మీద కూడా ఒకసారి అప్డేట్ ఇస్తాను నేను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీలాగే ఉంది మూవీ. చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో అందరూ కలిసి, మొత్తం అందరూ చూసే మూవీ అనమాట. చూద్దామండి మరి. ప్రస్తుతానికైతే ఈ మూవీపై ట్రైలర్ మీద వచ్చిన అప్డేట్ అయితే ఇది. మీరు ట్రైలర్ చూసిన వాళ్ళు మీకు ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.
నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.